సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? తాను ఏదైనా పని చేస్తే అది సమాజం మీద ప్రభావం చూపుతుంది అనే ఒక ఎరుక. ముఖ్యంగా సెలబ్రిటీలుగా చెలామణి అయ్యే వారికి ఈ రెస్పాన్సిబిలిటీ ఉండాలని అందరూ కోరుకుంటారు. ఒక్కసారి అలాంటి రెస్పాన్సిబిలిటీ కనిపించకపోతే మేధావులు విమర్శలు కూడా చేస్తారు. మరి తమకు తాము మేధావులుగా చెప్పుకునేవారే తమ చర్యలను మదింపు వేసుకోకపోతే ఎలా అనే ప్రశ్నలు తీవ్రమవుతున్నాయి. హిందీ ఇండస్ట్రీలో ముఖ్యమైన వ్యక్తిగా చెలామణి అయ్యే జావేద్ అఖ్తర్ ఇటీవల తన బర్త్డే సందర్భంగా ఓ అభ్యంతరకరమైన వీడియోలో కనిపించాడు. భారత్లోని లెఫ్ట్ లిబరల్స్కు ఉండే అలాంటి మానసిక పరిస్థితి వల్ల కలిగే దుష్పరిణామాలకు వ్యతిరేకంగా మరో సెక్షన్ ప్రజలు ర్యాలీ తీయాల్సిన పరిస్థితి నెలకొంది. మరి లవ్ జిహాద్కు జావేద్ అఖ్తర్ చర్యకు ఉన్న కనెక్షన్ ఏంటి? సంచలనం రేపుతున్న జావేద్ అఖ్తర్ బర్త్డే వీడియో. బర్త్డే బొమ్మ తల నరికేస్తూ ఆనందించిన అఖ్తర్. అఖ్తర్ చర్యను ప్రోత్సహిస్తూ కేరింతలు కొట్టిన అతిథులు. బర్త్డే అనేది ఏ మతాన్ని అవలంబించే వారికైనా ఓ శుభకార్యమే. అందరినీ పిలుచుకోవడం, ఆనందంగా వేడుక జరుపుకోవడం కామనే. ఇక సంప్రదాయ హిందువులకైతే బ్రిటిష్ వారి మాదిరి దీపం ఆర్పడాన్ని కూడా అశుభంగా పరిగణిస్తారు. ఎంత వయసు ఉంటే అన్ని దీపాలు వెలిగించాలని కూడా చెబుతారు. అయితే ప్రపంచవ్యాప్త సంప్రదాయంగా మారిపోయిన బర్త్డే వేడుకల్లో ఆయా మతాల్లోని నెగటివ్ షేడ్స్ కూడా చొరబడుతున్నాయా అన్న వ్యాఖ్యలు ఇప్పుడు జోరందుకుంటున్నాయి. పాత సంప్రదాయానికి భిన్నంగా బాలీవుడ్ సీనియర్ రచయిత జావేద్ అఖ్తర్ ఇటీవల జరుపుకున్న బర్త్డే వేడుకలే అందుకు కారణంగా మారుతున్నాయి. బర్త్డే వేడుకలో హోస్టులు తమ హోదాను బట్టి నాణ్యమైన, రుచికరమైన కేక్స్ తయారు చేయించుకుని గెస్టులంతా వచ్చాక ఆ కేక్ను కట్ చేసి అందరి నోరు తీపి చేస్తారు. జావేద్ అఖ్తర్ కూడా అలాగే పిలుచుకున్నాడు. కానీ కేక్ మీద ఓ మనిషి బొమ్మ వేసి ఆ బొమ్మ తల నరుకుతూ ఆనందించడం, దానికి గెస్టులంతా వంత పాడుతూ బర్త్డే విషెస్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా కవిగా, రచయితగా, బాలీవుడ్ సెలబ్రిటీ హోదాలో ఉన్న జావేద్ అఖ్తర్ ఇలా మనిషిలో ఉండే పైశాచికత్వాన్ని చాటుకోవడం ఏంటన్న చర్చ ఆ వీడియో చూసిన నెటిజన్లలో నడుస్తోంది. ఆయన అభిమానులు కూడా మనిషి తల నరికేస్తూ ఆనందించడం ఏం ఎంజాయ్మెంట్ అంటూ విస్తుపోతున్నారు. ఇప్పటికే ఇస్లామిక్ భావజాలం ప్రపంచాన్ని కుదిపేస్తుంటే దాన్నుంచి ఎలా బయటపడాలో తెలియక దేశాలన్నీ తికమకపడుతున్నాయి. పలు దేశాలలో జిహాదీ శక్తుల్ని అణచివేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఆయన జిహాదీ మైండ్ సెట్ ఎక్కడా ఆగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జావేద్ అఖ్తర్ ఇప్పటికే అటు పాక్ టెర్రరిజానికి కొమ్ము కాసేలా కామెంట్లు చేశారు. పుల్వామా దాడి జరిగినప్పుడు పాక్కు మద్దతిచ్చేలా వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యారు. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం జరిగిన తన 80వ బర్త్డే వేడుకల్లో అచ్చంగా జిహాదీ శక్తులు ఎలా విశృంఖలంగా వ్యవహరిస్తారో అదే మాదిరిగా తల నరికి ఆనందించడం తీవ్ర చర్చాంశంగా మారింది. ఇస్లాంలో ఉగ్రముక్కలు షరియాకు బదులు తమకు మరేదీ ఆమోదం కాబోదంటూ ఎంతో కాలంగా నినదీస్తున్నారు. భారతదేశ చట్టాలను గౌరవించడం, సెక్యులరిజం స్ఫూర్తి వంటి అంశాలను ఎక్కడ పట్టించుకోకుండా షరియాలా మాత్రమే అమలు కావాలంటూ ఇప్పటికే తీవ్రస్థాయిలో వేరువేరు మార్గాల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇస్లాం విశ్వాసాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తల నరికేయడం తప్ప మరో ఆప్షన్ లేదంటూ దేశంలోని అనేక చోట్ల భారీ ర్యాలీలు తీశారు. తల నరకడానికి ఇస్లామిక్ శక్తులు పెట్టిన ముద్దు పేరే సర్ తన్సే జుదా, అంటే తలను మొండె నుంచి వేరుచేసి పారేయడం. ఈ నినాదంతో ముస్లిమేతర ప్రజలు ఇప్పటికే తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు. సామాన్య ముస్లిమేతరుల్లోనూ ఇస్లామిక్ ఉగ్రముఖల చర్యలు అనుమానాలను, అపోహలను పెంచుతున్నాయి. దేశంలోని అనేక చోట్ల జిహాద్ శక్తులు ఇప్పటికే నాన్ ముస్లిమ్స్ పై కత్తులతో దాడులు చేసి చంపారు. రాజస్థాన్, కర్ణాటక, కేరళ, యూపీ వంటి అనేక చోట్ల తల నరికి చంపిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జావేద్ అఖ్తర్ లాంటి ఒక సెలబ్రిటీ, తనను ఎందరో ఫాలో చేసే ఒక మేధావి ఇలా తన బర్త్డే వేడుకల ద్వారా అలాంటి జిహాదీ శక్తులకు ఇండైరెక్ట్ గా ఓ బలమైన మెసేజ్ ఇస్తున్నాడా అన్న అనుమానాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీని అత్యంత ప్రభావవంతం చేసే జావేద్ లాంటి ఒక రచయిత బాధ్యత మరిచి ఇలా అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న కారణంగానే దేశంలో లవ్ జిహాద్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. చాపకింద నీరులా పాకిపోతున్న లవ్ జిహాద్ ఘటనలతో అనేక మంది హిందూ కుటుంబాలు ఇప్పటికే విచ్ఛిన్నమైపోయాయి. సాధారణ మీడియాలోనే కాక సోషల్ మీడియాలో సైతం లవ్ జిహాద్ ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. ఆయుకులైన హిందూ అమ్మాయిలను జిహాద్ గ్యాంగ్స్ నుంచి కాపాడుకోవడానికి బజరంగ్ దళ్, విశ్వ హిందూ
హిందూ పరిషత్ వంటి హిందూ సంస్థలు తీవ్రంగా పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్లోని ముంగేర్లో అక్కడి బజరంగ్ దళ్ కార్యకర్తలు లవ్ జిహాద్కు వ్యతిరేకంగా ఓ వినూత్నమైన ప్రచారం చేశారు. ఓపెన్ టాప్ వాహనం మీద ఓ భారీ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేసి ఆ ఫ్రిడ్జ్లో అందమైన అమ్మాయిలను ముక్కలుగా నరికిన భాగాలను అమర్చి లవ్ జిహాద్ బారిన పడితే ఇలాంటి గతే పడుతుందంటూ అమ్మాయిలకు అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేస్తూ భారీ ర్యాలీ తీశారు. లవ్ జిహాద్కు బలైన అమ్మాయిల పేపర్ క్లిప్పింగ్స్, వారిని బలి తీసుకున్న ఇస్లామిక్ యూత్ ఫోటోలతో ఈ ర్యాలీ తీయడం తీవ్రమైన చర్చకు తెరతీసింది. శివరాత్రి జాగరణోత్సవం సందర్భంగా ముంగేర్లో హిందూ అమ్మాయిల కళ్లు తెరిపించేందుకు బజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ కార్యక్రమం చేయడం విశేషం. ఇస్లామిక్ ఉగ్రముక్కలు చెలరేగిపోయిన ప్రతిసారి ముస్లిం మేధావులు వారిలోని పేదరికాన్ని, అవిద్యను కారణంగా చూపుతూ లైట్ తీసుకుంటారు. కానీ సర్ తన్సే జుదా అనే నీతిని అవలంబిస్తున్న ఇస్లామిక్ టెర్రరిస్టులు అందరూ కూడా ఎంతో చదువుకున్న మేధావులే కావడం గమనించాలంటున్నారు సామాజికవేత్తలు. అక్కడిదాకా ఎందుకు, జావేద్ అఖ్తర్ కూడా ఉన్నతమైన విద్యావంతుడే. కానీ ఉత్సవాన్ని మాత్రం ఇలా సర్ తన్సే జుదా అనే మాదిరిగా జరుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక ఇస్లామిక్ టెర్రరిస్టు సంస్థలు చిన్నపిల్లలకు సైతం ఆయుధాలిచ్చి శిక్షణనిస్తున్నాయి. పిల్లలు పసితనంలో ఉన్నప్పుడే వారికి మనుషుల బొమ్మలిచ్చి ఆ బొమ్మలను దారుణంగా పొడిచి చంపేలా ప్రోత్సహిస్తూ అవతలి వర్గం మనుషులపై తీవ్రమైన అసూయ ద్వేషాలు నింపుతున్నారన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇస్లామిక్ విద్యా సంస్థలోని అలాంటి వాతావరణం పెంచి పోషిస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. మరి అలాంటి వాతావరణాన్ని మార్చవలసిన సామాజిక బాధ్యతను ప్రదర్శించాల్సిన స్థానంలో ఉన్న అఖ్తర్ అలాంటి చొరవ తీసుకున్న దాఖలాలు లేవు. మరోవైపు అఖ్తర్ జన్మదిన వేడుకలకు హాజరైన అనేక మంది ఇండస్ట్రీ సెలబ్రిటీలు కూడా ఆయన చర్యను ఎంజాయ్ చేస్తూ కనిపించారే తప్ప అలాంటిది తప్పని చెప్పినట్టుగా ఎక్కడా కనిపించలేదు. కేక్ కటింగ్ తర్వాత ఆమీర్ ఖాన్, శంకర్ మహాదేవన్ లాంటి సెలబ్రిటీలు గానా బజానాలో ఎంజాయ్ చేశారు. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ సహా చాలామంది హాజరయ్యారు. మతమీదైనా అంతా మంచి చెబుతుందని ఎంతో ఔన్నత్యం ప్రదర్శించే సామాన్య ప్రజలు, మరి ఆ మతాన్ని అవలంబించే వారి మానసిక పరిస్థితే కదా సామాన్య జనాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందనే సహజమైన అనుమానాలకు ఏం చెబుతారు అని అడుగుతున్నాడు సామాన్య పౌరుడు. జావేద్ అఖ్తర్ సర్ తన్సే జుదా అంటూ ఎక్కడా నినదించకపోయినా తన చర్యల ద్వారా అలాంటి దుష్కృత్యాలకు పాల్పడితే తప్పేమీ కాదనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నాడన్న వ్యాఖ్యలు బలంగానే వినిపిస్తున్నాయి. భారత్ పైనే కాక హిందువులపై ఇలాంటి చర్యలనే ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను గతంలో అఖ్తర్ వెనకేసుకురావడం కూడా ఇప్పుడు మరోసారి చర్చకు దారితీస్తోంది. మరి అఖ్తర్ లాంటి వారి ఇలాంటి ఇండైరెక్ట్ సంకేతాలను ఆపాల్సింది ఎవరు?